నమస్తే ఆల్, వెల్కమ్ టు సిరి బ్లాగ్స్. నేను మీ శిరీష. ఇవాళ నేను మీకు చూపించబోతుంది మ్యారీగోల్డ్ హోటల్ అనమాట. ఇదొక వీకెండ్. సో నేను వీకెండ్ సాటర్డే రోజున బయటకైతే వచ్చేసాను అనమాట. నేను హైదరాబాద్లో ఉంటాను. ఇదైతే మ్యారీగోల్డ్ హోటల్ బేగంపేటలో ఉంటుంది. లోపల యాంబియన్స్ అయితే ఫ్రెండ్స్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది. నేనైతే ఇక్కడ తినడానికి అయితే రాలేదు, ఎందుకంటే నేను సాటర్డే బయట ఎక్కడ తినను అనమాట. సో అందుకే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే లైక్ ఒక వీసా పర్పస్ మీద వచ్చానమాట. అండ్ బయట గార్డెనింగ్ కానీ వ్యూ కానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దాని తర్వాత నేనైతే ఎన్టీఆర్ గార్డెన్ సైడ్ అండ్ ట్యాంక్ బండ్ సైడ్ అయితే నేను వెళ్ళాను అనమాట. అక్కడి నుంచి అయితే నేను కోటి దీపోత్సవానికి వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ ఎంత బాగుందో ఒకసారి మీరే చూడండి. ఇది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయితే అంత బాగుంది. నేనైతే విఐపి పాస్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ అవేర్ అబౌట్ ద విఐపి పాస్. నేనైతే నార్మల్ ఎంట్రీ నుంచి వచ్చానమాట. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఎన్టీఆర్ స్టేడియంలో. భక్తి టీవీ, వనిత టీవీ అండ్ ఎన్టీవీ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫ్రెండ్స్. నాకైతే నిజంగా నేను మొత్తం ప్రోగ్రామ్ అంతా అయ్యేదాకా ఉన్నాను, 11 దాకా. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఇదిగోండి ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేబుల్ ఇచ్చి అక్కడ శివలింగాలు ఇచ్చి దానికి ప్రమిదలు, ఒత్తులు, ఆయిల్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నేనైతే 5 కల్లా వచ్చేసాను, ఎందుకంటే జనాలు ఎక్కువ అయిపోతారు అని చెప్పి. నేను ఈ మధ్యలో రోలో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మొత్తం అదంతా దీపాలు పెట్టి మొత్తం చూడ్డానికి అని చెప్పి నేనైతే మొత్తం తిరిగి మంచి ప్లేస్ అయితే తీసుకున్నాను. అక్కడ నాకైతే బాగా నచ్చింది. ఇదిగోండి ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేసేసారు. నేనే లేట్ అనుకున్నాను, కాకపోతే నేను ఇంకా ఒక ప్లేస్ అయితే చూసేసుకున్నాను అనమాట. లెట్స్ గో టు దట్ ప్లేస్ అండ్ అరేంజ్ దియాస్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాను. ప్రమిదలు, పువ్వులు అన్నీ వాళ్ళే ఇచ్చారు. ఇదిగోండి శివలింగం కూడా వాళ్ళే ఇచ్చారనమాట. నేనైతే స్టార్ట్ చేశాను. ఎలా పెడదాం అనుకున్నానంటే ఓం వచ్చేటట్టు, ఓంకారం వచ్చేటట్టు. ఓంకారం అంటే సమస్త విశ్వాన్ని తెలుపుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని నేను అది పెడదామని ఫిక్స్ అయ్యాను. అండ్ కార్తీక మాసంలో మనం ఒక్కరోజు దీపం పెట్టినా సరే అది ఎంత, ఒక రోజు పెట్టామా 2 రోజులు పెట్టామా అని అయితే ఉండదు. ఎవరి వీలు తగ్గట్టు వాళ్ళు పెడితే పుణ్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్. పుణ్యం అని కాదు, మనం భక్తితో దేవుణ్ణి పూజించాలి. ఎంత పూజించామా అన్నది కాదు, భక్తి ఇంపార్టెంట్. భక్తి ఇన్ ది సెన్స్ మనం తప్పులు ఏం చెయ్యకుండా ఆ పరమాత్ముడిని స్మరించుకుంటూ ఉండడమే ఫ్రెండ్స్. ఇదిగోండి నేనైతే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. ముందు వాళ్ళైతే ఆల్రెడీ అరేంజ్ చేసేసుకుని పెట్టేసుకున్నారు. ఇదిగోండి నేను ఇలాగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇదైతే అవుట్లుక్ అనమాట. అంత నీట్గా అయితే రాలేదు, ఎందుకంటే నా దగ్గర తక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి వాళ్ళు ప్రొవైడ్ చేసినవి. సో తర్వాత మళ్ళీ నేను అడిగి తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ఇది. ఇప్పుడు సాయంత్రం స్టార్ట్ చేశారనమాట. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు శంఖం పూరించి స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి మీరే వినండి.
శంఖం పూరించి కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడే దీపాలన్నీ సెట్ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడే కూర్చున్నాను అనమాట. మళ్ళీ ఎవరైనా వచ్చిన ప్లేస్ ఏమైనా తీసేసుకుంటారేమో అని. దాని తర్వాత అయితే వేదపారాయణ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. వేదపారాయణ అయిన తర్వాత శివుడికి అభిషేకము, కళ్యాణము అన్నీ చేస్తారు. మీరు వినండి. వేదపారాయణ అయిపోయిన తర్వాత మనకైతే ప్రవచనాలు ఉంటాయన్నమాట. సో నేనైతే ఆ ప్రవచనాలు వింటూ ఉన్నాను. సో మీరు కూడా వినండి. ప్రవచనం అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రంట్కి వచ్చాను అనమాట. ముందుకొచ్చి అక్కడ వీడియో తీద్దామని అయితే వచ్చాను. అక్కడ అభిషేకం కూడా జరుగుతుంది. ఓన్లీ వీఐపీ వాళ్ళనే ఎలో చేస్తున్నారు. నాకైతే వీఐపీ పాస్ లేదు కాబట్టి నేను అక్కడ దూరం నుంచి దండం పెట్టుకున్నాను అనమాట. దండం పెట్టుకున్న తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి. ఉత్సవ విగ్రహాలు అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ ఉత్సవ విగ్రహాలు అనేవి శ్రీకాళహస్తి నుంచి తీసుకొచ్చారనమాట. ఫస్ట్ డే 9th నవంబర్. ఇది 9th నవంబర్ నుంచి 25 నవంబర్ వరకు ఉంటుంది. ఇక్కడ రోజుకొక ఉత్సవ విగ్రహం నుంచి ఒక్కొక్క గుడి నుంచి తీసుకొస్తారు. లైక్ ఉజ్జయిని నుంచి, అలాగా అరుణాచలం నుంచి అలాగా ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ పూజ చేస్తారనమాట. కోటి దీపాలు వెలిగిస్తారు. ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్, కళ్యాణం, అభిషేకం అన్నీ చేస్తారు. కాకపోతే మనకి చాలా ఓపిక ఉండాలి అక్కడ కూర్చుని ఉండి అన్నీ చూడడానికి. అండ్ ఇంకొకటి, మీరు వచ్చేటప్పుడు తినేసి రండి, ఎందుకంటే నాకైతే నీరసం వచ్చేసింది అనమాట. స్వామికి కళ్యాణం చేసిన తర్వాత ఒక ప్రదక్షిణం అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశారు. అక్కడ జ్యోతులు వెలిగిస్తూ స్వామిని ఉత్సవ విగ్రహాన్ని అయితే తీసుకొస్తున్నారు. చూడండి ఎంతమంది జనం ఉన్నారో ఆ స్వామి రాక కోసం. హంసవాహనంపై స్వామి ఒక ప్రదక్షిణం చేయడానికి మన కోసం విచ్చేశారు. చూడండి ఫ్రెండ్స్, అసలు నిజంగా నాకైతే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ ఆ రోజైతే నిజంగా నాకు కార్తీక మాసంలో అంత పుణ్యం అయితే తగ్గింది ఫ్రెండ్స్. నిజంగా భక్తి టీవీ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, స్వామి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో. అసలు ఫుల్ జనాలు, తోపులాట్లు. నన్నైతే తోసేశారు. నేను అతి కష్టం మీద జాగ్రత్తగా కాపాడుకొని వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. అందరికీ తెలియాలి కాబట్టి. అండ్ నేను మీకు దీపం ఎలా వెలిగించాలి ఏంటి అని నేనైతే వెలిగించేటప్పుడు మీకు చెప్తానన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఒత్తులు లెక్క లేకుంటే దీపాల లెక్క అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్కి నేను మీతో ఇవాళ షేర్ చేస్తానన్నమాట. దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగు. అక్కడ స్వామికి అఖండ దీపం వెలిగించాక 7 హారతులు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ 7 హారతులు చూడడం వల్ల మనకి శాంతి దోషాలున్నా, నవగ్రహ దోషాలున్నా అన్ని దోషాలు తొలుగుతాయి ఫ్రెండ్స్. మన యాంగ్జైటీ, డిప్రెషన్స్ అన్నీ పోయి మంచిగా ఆ 7 హారతులు ఖచ్చితంగా అయితే చూడాలి. 1 by 1 హారతి అయితే ఇస్తారనమాట. ఆ హారతి ఇచ్చే విధానం చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఇస్తున్నారంటే జీవితంలో మనంటే హారతి మనం చూడలేము. ఇదిగోండి, నేనైతే చాలా ఫ్రెండ్కి వచ్చేసాను. ఇప్పుడు లోపల దర్శనం చేసుకుందామని ఎలా అరేంజ్ చేశారో చూడండి. వీడియోలో అయితే సరిగ్గా రాలేదు, కాకపోతే నేను మీకు చూపించడానికి అయితే వచ్చానమాట. చూడండి, ముందైతే చాలామంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. నన్ను అసలు అయితే తోసేశారు. ఆ తోపులాటలో వీడియో అయితే సరిగ్గా రాలేదు. ఇదిగోండి చూడండి, ఆ దీపాలు రిఫ్లెక్షన్ వల్ల వీడియోలో కూడా సరిగ్గా లేదన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆ తోపులాటలో అతి కష్టం మీద తీశాను. ఇదిగోండి, ఫ్రంట్ అయితే వచ్చేసాము. మనకు అక్కడ అభిషేకం చేసిన నీళ్ళతో జల్లుతారనమాట. జల్లిన తర్వాత మనం అలా దర్శనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అసలు నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ముందు అయితే చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. నాకు అంత ఫ్రంట్కి వెళ్ళే వరకు తెలీదు. మొత్తం వాళ్ళందరూ వీఐపీ పాస్ వాళ్ళే. అసలు ఎంత బాగా పెట్టారో చూడండి ఫ్రెండ్స్. దీపాలు అనేవి లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కసారైనా చూడాలి. ఒక్కసారి చూడండి. ఇదైతే స్టేడియం మొత్తం దీపం అరేంజ్మెంట్ అనమాట. అందరూ దీపాలు పెట్టేశారు వాళ్ళ ఇచ్చిన స్టేడియం టేబుల్లో.
ఇదిగోండి మొత్తం చూడండి కళకళలాడుతుంది స్టేడియం అంతా, కోటి దీపాలతో అసలు ఆ పరమేశ్వరుడు మన దగ్గరే ఉన్నట్టు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదిగోండి స్టేడియం అంతా దీపాలే, అసలు చూడ్డానికైతే మనకి 2 కళ్ళు చాలవు అలా ఉంటుంది, అంత బాగుంటుందన్నమాట. ఇదైతే నేను వెలిగించిన దీపాలన్నమాట. ఇప్పుడు నేను దీపం ఎలా పెట్టుకోవాలి అని అయితే నేను మీకు చెప్తాను. ఫస్ట్ నూనె వేసిన తర్వాత ఒత్తులు అనేవి ఎన్నైనా పెట్టచ్చు, మనకు ఒత్తులతో సంబంధం ఉండదు. దాని తర్వాత 2 దీపాలు అయితే ఖచ్చితంగా పెట్టాలి ఫ్రెండ్స్. 2 దీపాలు అని ఎందుకే అంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే 2 దీపాలు ఖచ్చితంగా పెట్టాలి, 2 మ్యాండేటరీ. ఒకటి కేవలం చనిపోయిన వాళ్ళ దగ్గర మాత్రమే పెడతారు. సో 2 దీపాలు అనేది మ్యాండేటరీగా పెట్టాలన్నమాట. ఇదిగోండి నేనైతే 2 దీపాలు పెట్టేశాను ప్రతి ప్రమిదలోనూ. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, అవైతే మంచిగా వెలుగుతాయి అన్నమాట. కాకపోతే నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే వాళ్ళు క్యాండిల్స్ ఇచ్చారు వెలిగించడానికి, అది ఆ పద్ధతి అయితే నాకు నచ్చలేదు. అదొక్కటి కనుక వాళ్ళు మోడిఫై చేస్తే ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే క్యాండిల్స్ మన సంస్కృతి సంప్రదాయం అయితే కాదు. ఈ వీడియోకి అయితే ఇంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.